ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. దాదాపు 33 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రమాద స్థలానికి 50 మీటర్ల చెరువుకు ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ వెళ్ళగలిగింది. 50 మీటర్లకు మించి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. రాత్రికి ఎస్ఎల్బీసీ టన్నెల్కు నేవీ సిబ్బంది చేరుకున్నారు. బురద మట్టి అడ్డుపడడంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో జరిగిన ప్రమాద ఘటన ఉత్కంఠను పెంచుతుంది. ప్రమాదం జరిగి దాదాపు 33 గంటలు అవుతున్నా చిక్కుకున్న 8 మంది కార్మికుల ఆచూకీ మాత్రం ఇంకా తెలియలేదు. శిథిరాల్లో చిక్కుకున్న ఈ కార్మికులను రక్షించేందుకు సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సంఘటన స్థలంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అయితే చిక్కుకున్న కార్మికుల ప్రాణాలను కాపాడేందుకు అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా వారి క్షేమంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఎస్ఎల్బీసీ సొరంగంలోకి వెళ్లిన మంత్రి జూపల్లి బయటకు వచ్చారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సైనిక బృందాలతో కలిసి లోకో ట్రైన్లో టన్నెల్లోకి వెళ్లిన మంత్రి దాదాపు 5 గంటల పాటు సొరంగంలోనే గడిపారు. స్వయంగా సహాయ చర్యలో పాలు పంచుకుని తిరిగి బయటకు వచ్చారు. సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు లోపల జరుగుతున్న పనులను ఆయన పర్యవేక్షించారు. 8 మంది కార్మికుల పరిస్థితి ఆశాజనకంగా లేదన్నారు. కార్మికుల ఆచూకీ లభ్యం కావడానికి మరో 2-3 గంటల సమయం పడుతుందన్నారు. 100 మీటర్లోనే సమస్య ఉందని, నీరు బురద ఎక్కువగా ఉందన్నారు. మరి 100 మీటర్ల వరకు కూడా వెళ్ళి రావడం జరిగింది. స్వయంగా అక్కడ పేర్లు పిలిచిన రెస్పాన్స్ లేదు. ఒక 100 మీటర్లు మాత్రమే ఉంది. ఆ టీమ్స్ ఇంకా అక్కడ ఉన్నారు. ఎవరి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. జరిగినటువంటి సంఘటన చూస్తే ఎక్కడైతే కొలాప్స్ అయిందో ఆ కొలాప్స్ అయిన దగ్గర నుంచి 200 మీటర్ల వరకు 100 టన్నులు ఉన్నటువంటి ఆ టీబీటీ మిషన్ పాయింట్ కూడా కొట్టుకొచ్చింది. ఇక్కడ కొలాప్స్ అయిందో అక్కడ కొలాప్స్ అయిన పాయింట్ దిగే దగ్గర ఇంకా ఈ యొక్క రెస్క్యూ టీమ్స్ అనేది చివరి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. చివరి పోయే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. ఇంకా కొంత మెటీరియల్ అవసరం తీసుకెళ్తా ఉన్నారు. జరిగిన సంఘటన బట్టి చూస్తే తీవ్రత ఎంత ఉందంటే 100 టన్నులు ఉన్నటువంటి టీబీటీ 150 మీటర్ల దాకా కొట్టుకొచ్చింది. బరువైనటువంటి వస్తువులు కూడా కొట్టుకొచ్చింది. ఆ మట్టి కూడా 150-200 మీటర్లు ఇక్కడ దాకా వచ్చింది. స్టార్టింగ్ పాయింట్ లో ఇంకా ఎక్కువ హెప్ ఉంది. అంటే మొత్తం 9 మీటర్ల డయామీటర్ ఆ టన్నల్. ఇక్కడ చివరి ప్రాంతంలో ఆల్మోస్ట్ 20-22 మీటర్ల వరకు మొత్తం మట్టి దిబ్బ ఉంది. 200 మీటర్ల దాకా మట్టి వచ్చి 5 మీటర్లు 6 మీటర్ల 7 మీటర్ల దాకా మట్టి వచ్చింది. తీవ్రత అనేది చాలా భయంకరమైనటువంటి తీవ్రత ఉంది. ఇంకా రెస్క్యూ టీమ్స్ అనేవాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. వాళ్ళకు ఇంకా కొంత వాళ్ళకి అవసరమైనటువంటి సరంజామా పంపించే ఏర్పాటు చేస్తా ఉన్నాం. బహుశా 1 గంట 2 గంటలు 3 గంటలు పట్టవచ్చు. సో ఆ చివరి దాకా వెళ్తేనే అది తెలుస్తుంది. టన్నులు అంటే 1000 టన్నులు అంటే మట్టి దిబ్బలు అవుతున్నాయో ఆ నీటి ప్రవాహం కానీ కేసరి అంటే అంత వెలాసిటీతో లేకపోతే 100 టన్నులటువంటి మెషినరీ అనేది ఇక్కడ దాకా దూరం కొట్టుకుని రాదు. 13 కిలోమీటర్ల 13 పాయింట్ ఆల్మోస్ట్ అంటే ఒక 100 మీటర్ల దూరం. ఓన్లీ 100 మీటర్స్ మాత్రమే గ్యాప్. తీవ్రత భయంకరంగా ఉంది. మరి చెప్పలేని పరిస్థితి ఉంది. చివరి ప్రయత్నంగా ఇంకా ఆ 100 మీటర్లు కూడా ఎందుకు ఆ 100 మీటర్లు కూడా వెళ్ళడానికి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డిఫెన్స్ టీమ్స్ కావచ్చు, ఈ యొక్క రెస్క్యూ టీమ్స్ కూడా ఏర్పాటు చేస్తూనే వాళ్ళకు కొంత ఈక్విప్మెంట్ పంపించడం ఏర్పాటు చేస్తా ఉన్నాం. అంటే మిషనరీ లోపలికి వెళ్ళే అవకాశం ప్రస్తుతం లేదు. మిషనరీ వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. రీవాటరింగ్ జరుగుతూ ఉంది. ఆ మడ్డు తీయాలంటే కూడా కాళ్ళు పెడితే లోపలికి వెళ్తా ఉంది. రెస్క్యూ టీమ్స్ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. వాళ్ళకి అవసరమైనటువంటి ఇంకా కొంత సరంజామా పంపించడం ఏర్పాటు చేస్తా ఉన్నాము. సో ఇట్ టేక్స్ సమ్ మోర్ టైం. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. ఎందుకంటే నేనే స్వయంగా చూసిన టీమ్స్ అన్ని కూడా వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. వాటర్ అనేది ఇంకా కొంత వాటర్ వస్తూ ఉంది.
సౌండ్ అనేది పెద్ద సౌండ్ అనేది రావట్లేదు, అయితే ఇంటెన్సిటీ తగ్గినట్టుగా కనపడతాం. పేర్లు పెట్టి పిలిచినప్పుడు రెస్పాన్స్ రావడం లేదు, మాకు వినపడతాం. సరే 5 గంటలు పట్టవచ్చు, 6 గంటలకు మార్నింగ్ వరకు పట్టవచ్చు. ఇక్కడి నుంచి పంపడానికి మళ్ళీ 2 గంటలు పడుతుంది. రోజులు ఏం పట్టదు. సరే రాత్రికా రేపు ఉదయానికో ఏమిటని తెలుస్తుంది. ఇంకా మిగతా 100 మీటర్లు పోవడానికి వాళ్ళకి అవసరం కొంత ఎక్స్ట్రా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం. అంతా చెప్పలేము, ఇప్పుడే అంత ఆశాజనకంగా కనపడతలేదు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద 33 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రమాద స్థలానికి 50 మీటర్ల చెరువుకు ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లగలిగాయి. ఇక 50 మీటర్లకు మించి ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెళ్లలేకపోతున్నాయి. భారీగా మట్టి బురద పేరుకుపోవడంతో సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది. ప్రతికూల పరిస్థితులను అధిగమించే ప్రయత్నంలో ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి. ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్లో నేవీ సిబ్బంది కూడా పాల్గొనున్నారు. రాత్రికి ఎస్ఎల్బీసీ టన్నెల్కు నేవీ బృందం చేరుకోనున్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం తవ్వకం పనుల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం సొరంగం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూరడంతో 8 మంది లోపలే చిక్కుకుపోయారు. అందులో 2 ఇంజనీర్లు, మరో 2 మెషిన్ ఆపరేటర్లు, 4 కార్మికులు ఉన్నారు. వారిని కాపాడేందుకు అధికారులు హుటాహుటిన సహాయ చర్యలు అయితే చేపట్టారు. కానీ బాధితులు సొరంగంలో 14 కిలోమీటర్ల లోపల శిథిలాలు బురదలో చిక్కుకుపోవడంతో బయటికి తీసుకురావడం కష్టంగా మారింది. వెల్కమ్ బ్యాక్. సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటించారు. ఈ సందర్భంగా పంచతుల బంగారు విమాన గోపురాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మహాకుంభ సంప్రక్షణ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దివ్య విమాన స్వర్ణ గోపుర ఆవిష్కరణకు సంబంధించి పంచకుండాత్మక మహా కుంభాభిషేక సంప్రక్షణ మహోత్సవాలు వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు మహాపూర్ణాహుతిలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో రేవంత్ దంపతులకు వేద పండితులు ఆశీర్వాదం ఇచ్చారు. ఉదయం ప్రత్యేక హెలికాప్టర్లో యాదగిరిగుట్టకు వెళ్లిన సీఎం మొదటిగా గుట్టపైన ఉన్న యాగశాలకు చేరుకున్నారు. ఇక ఆలయ ఈవో అధికారులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ఆలయ పరిసరాలు, అభివృద్ధి పనులను పర్యవేక్షించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బీటీపీఎస్ అభివృద్ధి పనుల పురోగతిపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. వేగవంతంగా బీటీపీఎస్ పెండింగ్ పనులు పూర్తి చేయించాలని సూచించారు. నిర్దిష్ట గడువులోగా పనుల వేగం పెంచడానికి క్యాలెండర్ ఫిక్స్ చేసి టార్గెట్ విధించాలన్నారు డిప్యూటీ సీఎం బట్టి. వేగవంతంగా విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరణకు 3 సభ్య కమిటీ దోహదం చేస్తుంది అన్నారు. భద్రాద్రి పవర్ ప్లాంట్లో నాన్ టెక్నికల్ ఉద్యోగాలకు స్థానికులకు అవకాశం ఇవ్వాలని సూచించారు. బొగ్గు బుడదతో ఇటుకల తయారీకి యువతకు ప్రోత్సాహం కల్పించాలన్నారు. హస్తంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీ విజయం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఎమ్మెల్యేలకు సఖ్యత లేదని, బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు లేరన్నారు. ఎన్నికల ప్రకటనకు 15 రోజుల ముందే అభ్యర్థులను ప్రకటించిన దమ్మున్న పార్టీ బీజేపీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల విశ్వాసం పోయిందన్న ఆయన 6 గ్యారంటీలు, ఎన్నికల హామీలు నిలబెట్టుకోలేదని విమర్శలు చేశారు. ఇటువంటి మీ అందరి ఆశీర్వాదాన్ని గెలుస్తామన్న విశ్వాసం, నమ్మకం మాకుంది. తప్పకుండా గెలుస్తాం కూడా. రాష్ట్రాల అధికారుల పార్టీ అభ్యర్థి కరువైన పార్టీ తెలంగాణ దేశం ఉందంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. టీచర్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ లేడు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ కూడా లేడు. దొరకటం రోడ్డు దొరకబట్టి గంట కట్టి మెడల్ వేసిన మా క్యాండిడేట్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కానీ అభ్యర్థులే కరువైపోయారు. ఇవాళ నీతితోని, నిజాయితీతోని, నిబద్ధతోని నోటిఫికేషన్ కంటే 15-20 రోజుల ముందు అభ్యర్థులను ప్రకటించిన ఏకైక పార్టీ భారతీయ జనతా. సంగారెడ్డిలో ఈటెల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ సోషల్ మీడియాలో అనేక విష ప్రచారాలు చేస్తున్నారని ఈటెల రాజేందర్ మండిపడ్డారు. ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు, విష ప్రచారాలు, ఫేక్ వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. ఎన్నికల్లో గెలవలేని వారు, సత్తా లేని వారు, ప్రజాక్షేత్రంలో పలుకుబడి లేని వారు మాత్రమే ఇలాంటి ఫేక్ వార్తలు ప్రచారం చేస్తారని ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అడ్రస్ లేని ఫేక్ పేపర్లలో, అడ్రస్ లేని ఫేక్ అకౌంట్లలో, సోషల్ మీడియాలో
అనేక రకాల విష ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తారు. టీచర్లు కానీ గ్రాడ్యుయేట్స్ కానీ చాలా విజ్ఞులు, అన్ని విషయాల పట్ల సమగ్రమైన అవగాహన కలిగిన వాళ్ళు కాబట్టి ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు, విష ప్రచారాలు, ఫేక్ వార్తలని నమ్మవద్దని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి. ఎప్పుడు కూడా బరిగిసి కొట్లాడతాడు. కుట్రదారులు, గెలవలేని వాళ్ళు, సత్తా లేని వాళ్ళు, ప్రజాక్షేత్రంలో పలుకుబడి లేని వాళ్ళు మాత్రమే ఇట్లాంటి ఫేక్ న్యూస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇవాళ మేధావులారా, టీచర్లు, నిరుద్యోగ యువత 1-4 సార్లు తర్కించుకొని ఆలోచించుకొని ఇప్పుడున్నటువంటి ఈ సర్కార్ అంకుశం పట్టుకుంటే తప్ప సమస్య పరిష్కరించే పరిస్థితి లేదు. కాబట్టి పోరాటం చేసేటువంటి, మీకు అండగా ఉండేటువంటి, మీ సమస్యల కోసం అండగా ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిపించాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తాను. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో శివభక్తులపై లాఠీ చార్జీని ఖండించారు. శ్రీశైలం పుణ్యక్షేత్రంను అపవిత్రం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు హిందూ పుణ్యక్షేత్రంలో ముస్లిం వాళ్ళకి షాపులు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. వాళ్ళని అక్కడి నుంచి బయటికి పంపాలని డిమాండ్ చేశారు. శివస్వాములపై లాఠీ చార్జీ చేస్తే చూస్తూ ఊరుకోమని శ్రీశైలం యువకి హెచ్చరిక చేశారు. ఆ షాపులకి ముస్లిం వాళ్ళకి ఇస్తున్నారు. అప్పుడు లోకలోలు, చాలా వరకు ఎన్జిఓలు, హిందూ సంఘటనలు కోర్టుకు వెళ్ళారు, స్టే కూడా తీసుకున్నారు. శివస్వామి వాళ్ళు అసలు హిందువులకే ఇవ్వాలి ఈ షాపులు, ముస్లిమ్స్కి ఎట్లా ఇస్తారు క్వశ్చన్ అడిగితే అక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది, గొడవ జరిగింది. దురదృష్టం ఏంటంటే శివస్వాముల పైన లాఠీ చార్జ్ జరిగింది. మహాశివరాత్రి 26కి లాక్స్ ఆఫ్ శివ భక్తులు శ్రీశైలం పుణ్యక్షేత్రంకి వెళ్తారు దర్శనం గురించి. ముస్లిం వాళ్ళకి షాపులు ఇవ్వాలని అక్కడ లోకల్ ఈవో కూడా వాళ్ళకి సపోర్ట్గా నిలబడుతుండు. పోలీసు వాళ్ళు మా శివ స్వామిల పైన లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఇది చాలా తప్పు. చంద్రబాబు నాయుడు గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో కొత్త లిక్కర్ బ్రాండ్స్కు ఆహ్వానం పలికింది ప్రభుత్వం. అయితే ప్రభుత్వం ఆదేశించిన రీతిలో కొత్త కంపెనీల మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇవ్వనుంది తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్. రాష్ట్రంలో లేని దేశీయ లిక్కర్ బీర్ కంపెనీలు తమ మద్యం ఉత్పత్తి బ్రాండ్లను అమ్మకాలు జరుపుకోవడానికి పర్మిషన్ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలోనే కొత్త కంపెనీల నుంచి టీజీబీసీఎల్ దరఖాస్తును స్వీకరించనుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభమవుతాయి. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడుతుంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు బీఐసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ బిల్లులు ప్రవేశపెట్టాలని అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఇక 25న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఈ నెల 28న 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెడతారు. దానికి ముందు ఉదయం 9 గంటలకు కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో బడ్జెట్కు ఆమోదం తెలియజేస్తారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీడియా, విజిటర్లు, పోలీసు సిబ్బందికి ప్రత్యేక పాసులు జారీ చేశారు. అసెంబ్లీ మండలిలో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేందుకు వివిధ కలర్ కోడ్లతో పాసులు సిద్ధం చేశారు. ఇక గేట్ 1 నుంచి మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, సీఎం, డిప్యూటీ సీఎంను అనుమతిస్తారు. గేట్ 2 నుంచి మంత్రులు, గేట్ 4 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అనుమతిస్తారు. సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీకి జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు. అందుకోసం జగన్ తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం కానున్నారు. శాసనసభ మండలిలో వ్యవహరించాల్సిన తీరుపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా సూపర్ 6 హామీలు, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని టార్గెట్తో వైసీపీ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు అసెంబ్లీలో వైసీపీ ప్రతిపక్ష హోదా డిమాండ్ చేయనున్నట్లుగా తెలుస్తుంది. ప్రజా సమస్యలపై చర్చకు ప్రజల తరపున ప్రశ్నించేందుకు
ప్రతిపక్ష హోదా డిమాండ్ చేయనుంది. ప్రతిపక్ష హోదా ఉంటేనే సభలో ప్రజల తరపున ప్రశ్నించే ఛాన్స్ ఉంటుందని వైసీపీ భావిస్తున్నట్లుగా సమాచారం. అందుకోసం ప్రతిపక్షంగా గుర్తించాలని వైసీపీ ఇప్పటికే హైకోర్టుకు వెళ్ళింది. ఈ విషయంలో ఇప్పటివరకు హైకోర్టుకు తన అభిప్రాయంపై స్పీకర్ ఎటు చెప్పలేదు. ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష నేత హోదా ఉంటే నిలదీస్తారని ప్రభుత్వం భయపడుతుందని వైసీపీ ఆరోపిస్తుంది. ప్రతిపక్షం లేకుండా సభను ఏకపక్షంగా నడుపుతున్నారని వైసీపీ విమర్శలు గుప్పిస్తుంది. ఈ క్రమంలో అసెంబ్లీకి వైసీపీ హాజరై ప్రతిపక్ష హోదా డిమాండ్ చేయనుంది. వైసీపీ నాయకులు కార్యకర్తలే టార్గెట్గా కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తుందని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం చేతగాని విధానంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్లి రాష్ట్రంలోని సమస్యలపై ప్రశ్నిస్తామని తెలిపారు. మిర్చి రైతుల సమస్యలను ప్రశ్నించేందుకు మిర్చి అరటికి వెళ్తే ప్రభుత్వం కనీస భద్రత కల్పించలేదన్నారు. ప్రభుత్వం ముందుకు రాకపోగా మిర్చి రైతులైతే ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకు అండగా నిలబడటం కోసం మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమస్యలు తెచ్చుకొని వాళ్ళని ఆ సమస్యలు పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేది దానికి గుంటూరు మిర్చి యార్డుకి పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత ఇవ్వకుండా ఆయనకి హాని కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కాబట్టి దీనిపై తప్పకుండా మేము న్యాయ పోరాటం చేస్తాం. అవసరమైతే మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన శాసనసభ పక్ష సమావేశం జరిగింది. కాగా బడ్జెట్పై అవగాహన, అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలి, బడ్జెట్పై ఎలా చర్చించాలి అనే అంశాలపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. స్కానింగ్, సత్సంబంధిత పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు పలు సూచనలు చేశారు. మరికొన్ని వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ నెలాఖరు కానీ మార్చి మొదటి వారంలో కానీ మిగిలిన వైద్య పరీక్షలు చేయించుకుంటారు పవన్ కళ్యాణ్. అక్రమ వలసదారుల పేరుతో యువతను అమెరికా ప్రభుత్వం వేధిస్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వలసదారులను తిప్పి పంపే పేరుతో చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది అన్నారు. ఈ మేరకు అమెరికా పార్లమెంటు ముందు నుంచి ఓ వీడియో రిలీజ్ చేశారు. ట్రంప్ ప్రభుత్వం వలసదారులను తిప్పి పంపడానికి ఎన్నుకున్న విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టారు నారాయణ. మనమేమి సపోర్ట్ చేయడం లేదు. ట్రంప్ ప్రకటించిన వెంటనే భారతదేశ ప్రభుత్వం ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీరు పంపించంటే మేము తీసుకుంటామని చెప్పారు కదా, అపోజ్ చేయలే. మన వాషింగ్టన్కి మోడీ వచ్చారు, ప్రధానమంత్రి. ట్రంప్ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు, ప్రెస్ మీట్ చేశారు. ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. రోస్టర్ విధానంలో మార్పులు చేయాలంటూ అభ్యర్థులు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేపడుతున్నప్పటికీ ఏపీపీఎస్సీ పరీక్ష నిర్వహించింది. ఎమ్మెల్సీ ఎన్నికల కూడా అమల్లో ఉన్నందున ఈ దశలో పరీక్ష వాయిదా వేయలేమని నిన్ననే స్పష్టం చేసింది. అయితే పరీక్ష నిర్వహణపై ఏపీపీఎస్సీ స్పందించింది. రాష్ట్రంలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని వెల్లడించింది. మెయిన్స్కు 92,250 మంది అర్హత సాధిస్తే వారిలో 86,459 మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపింది. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న వారిలో 92% మంది హాజరయ్యారని ఏపీపీఎస్సీ వివరించింది. ఆదిలాబాద్కు చెందిన ఉపాధ్యాయుడు ఏఐ టూల్ ద్వారా గిరిజన భాషల సంరక్షణకు చేస్తున్న కృషిని ప్రధాని మోడీ ప్రశంసించారు. వివిధ రంగాల్లో అద్భుత విజయాలు సాధించిన మహిళలకు ప్రపంచ మహిళా దినోత్సవం రోజు తన సోషల్ మీడియా ఖాతాలు అప్పగించనున్నట్లుగా ప్రధాని మోడీ తెలిపారు. ఆ ఒక్కరోజు వారు తమ అనుభవాలను దేశ ప్రజలతో పంచుకుంటారని చెప్పారు. కృత్రిమ మేధా రంగంలో భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. ఆదిలాబాద్కు చెందిన ఉపాధ్యాయుడు ఏఐ టూల్ ద్వారా గిరిజన భాషల సంరక్షణకు చేస్తున్న కృషిని ప్రధాని మోడీ ప్రశంసించారు. आदिलाबाद के सरकारी स्कूल के एक टीचर थोड़ासम कैलाश जी हैं। डिजिटल गीत संगीत में उनकी दिलचस्पी हमारी कई ट्राइबल लैंग्वेज को बचाने में बहुत महत्वपूर्ण काम कर रही है। उन्होंने एआई टूल्स की मदद से कोलामी भाषा में गाना कंपोज कर कमाल कर दिया है। वे एआई का उपयोग कोलामी के अलावा भी
कई और भाषाओं में गीत तैयार करने के लिए कर रहे हैं। सोशल मीडिया पर उनके ट्रैक हमारे आदिवासी भाई बहनों को खूब पसंद आ रहे हैं। स्पेस सेक्टर हो या फिर एआई, हमारे युवाओं की बढ़ती भागीदारी एक नई क्रांति को जन्म दे रही है। नई नई टेक्नोलॉजी को अपनाने और आजमाने में भारत के लोग किसी से पीछे नहीं हैं। आदिलाबाद के सरकारी स्कूल के మహాకుంభమేళ ఘనంగా జరుగుతుంది. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళలో పుణ్య స్నానాలు చేసేందుకు కోట్ల మంది భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటికే 50 కోట్ల మందికి పైగా భక్తులు గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేస్తున్నారు. ఇక ఈ నెల 26వ తేదీన మహాశివరాత్రి రోజున ముగినుండడంతో భారీగా భక్తులు ప్రయాగరాజ్ త్రివేణి సంగమం వద్దకు తరలి వస్తున్నారు. ఈ క్రమంలోనే భక్తుల రద్దీతో ప్రయాగరాజ్ నిండిపోతుంది. ఇక మహాకుంభమేళాకు భారీగా భక్తులు తరలి వస్తుండడంతో అన్ని రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. చాలా మంది రోడ్డు మార్గంలో వెళ్తుండడంతో ప్రయాగరాజ్ వెళ్లే రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దీంతో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు ఈ చర్యలు చేపట్టారు. మరోవైపు జనవరి 13వ తేదీన ప్రారంభమైన ఈ మహాకుంభమేళా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26వ తేదీతో ముగినుంది. దాదాపుగా 45 రోజుల పాటు సాగే ఈ ఆధ్యాత్మిక సమ్మేళనానికి దేశం నలుమూల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు పోటెత్తుతున్నారు. మహాకుంభమేళాపై విపక్షాలు చేస్తున్న విమర్శల పట్ల ప్రధాని మోడీ తీవ్ర స్థాయిలో స్పందించారు. బానిస మనస్తత్వాలు ఉన్నవారే ఇలా హిందూ మత విశ్వాసాలపై దాడి చేస్తుంటారని మండిపడ్డారు. మన నమ్మకాలు, మన దేవాలయాలను, మన సంస్కృతిని, మన సిద్ధాంతాలపై దాడి చేస్తుంటారని అన్నారు. విదేశీ మద్దతు ఉన్న కొందరు నేతలు హిందూ మతాన్ని విక్రిస్తుంటారని, తప్పుపడుతుంటారని, దేశాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తుంటారని విమర్శించారు. ప్రజల మధ్య చీలికలు తీసుకురావడమే వారి పని అని, మన దేశాన్ని కుంగదీసేందుకు అనేక విదేశీ శక్తులు ప్రయత్నిస్తుంటాయి, ఇలాంటి వారు అండగా ఉండడం వల్లే అంటూ మోడీ విమర్శించారు. మహాకుంభమేళా వంటి భారీ కార్యక్రమం ప్రతి ఒక్కరిని విస్మయానికి గురిచేయడంతో ఆశ్చర్యమేమీ లేదని, ఐక్యత చిహ్నంగా భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని మోడీ వివరించారు. మధ్యప్రదేశ్లోని బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. వన్డేలో అత్యంత వేగంగా 14,000 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్తో మ్యాచ్లో వ్యక్తిగత స్కోరు 15 పరుగుల వద్ద కోహ్లీ ఈ మైలురాయిని చేరుకున్నాడు. హారిస్ రాఫూఫ్ బౌలింగ్లో 4 కొట్టి సచిన్ సంగక్కర్ల రికార్డులను బ్రేక్ చేశాడు. We prime time updates. Stay with us.